వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీజేఏసీ ఏర్పాటు అంటున్నాం. ఇక్కడ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అన్నాం. మరి ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే ఇక్కడ 1969 ఉద్యమాన్ని గమనించాలి. ప్రజానికంలో ఏర్పడిన చైతన్యాన్ని ఒక ఉద్యమంలోకి మలచడానికి, ఒక ప్రజా ఉద్యమంలో మలచడానికి ఆనాడు తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అనేది ఏర్పడింది. కాలక్రమంలో జరిగిన పరిణామాల వల్ల అది ఒక రాజకీయ సంస్థగా మారడంతో ఉద్యమం యొక్క లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేకపోయింది. సో అలాంటి సందర్భమే ఇక్కడ గమనించాలి. ఇక్కడ కాంగ్రెస్ నుండి మొట్టమొదటి ప్రకటన జరుగుతుంది. ఆ ప్రకటన ప్రకారం ప్రజానికంలో ఒక నూతన ఉత్తేజం అనేది నింపబడుతుంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి బిల్లు రూపొందించబడుతుంది. ఆ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది అనేది మొదటి సారాంశం. క్రమంగా ఒత్తిడి వల్ల అది రెండో సారాంశానికి దారితీయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి టీజేఏసీ అనేది ఏర్పడి ఉద్యమ కార్యక్రమాలను రూపాంతరం చెందుతుంది. ఆ ఉద్యమ కార్యక్రమాలను రూపొందించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది. దీని ఫలితంగానే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ టీజేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది, ఇలాంటి నేపథ్యాలు, ఇలాంటి కారణాల నేపథ్యంలో అది ఆవిర్భవించింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పును వ్యతిరేకిస్తూ కేసీఆర్ ఆమరణ దీక్ష ఉధృతం కావడంతో 2009 డిసెంబర్ 9న ప్రభుత్వం మొదటి ప్రకటన చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 3 అంశాలు ఉన్నాయి చూడండి. ఒకటి, హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పు అంటున్నాం. మరి ఈ ఫ్రీ జోన్ తీర్పు ఏంటి అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ సంస్థలకైతే ప్రతిపాదించబడవో వాటిని మనం ఏం చేశాము, పేరా 14లో చేర్చడం జరుగుతుంది. పేరా 14లో చేర్చడం జరుగుతుంది. ఇందులో మనకు 6 అంశాలు మన అంతర్గతంగా ఉంటాయి. ఏ ఏ సంస్థలకు ఏ విధంగా అవి అప్లికేబుల్ కావు, ఏ ఉద్యోగాలకు అవి అప్లికేబుల్ కావు అని మనకేం చేస్తున్నాము, ఏ అంటున్నాము, బి అంటున్నాం, సి, డి, ఈ, ఎఫ్, ఇలా 14లో మనకు సబ్ డివిజన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఎఫ్ అనే భాగం ఇంపార్టెంట్. ఏమవుతుంది ఇక్కడ అంటే 14F అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది హైదరాబాద్ కేంద్రంగా పోలీస్ నియామకాలకు సంబంధించి, దానికి సంబంధించి సుప్రీం ఏమవుతుంది, ఫ్రీ జోన్ అనే తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా తెలంగాణ ప్రజానికానికి, ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల పరంగా యువతకి అనేది అన్యాయం జరుగుతుంది. మరి ఎందుకు అక్కడ అన్యాయం జరుగుతుంది అంటే తెలంగాణ కేంద్రంగా ఉన్న 100% పోస్టులలో దాదాపు 50% హైదరాబాద్ కేంద్రంగానే ఉండటం. తద్వారా ఇది ఫ్రీ జోన్ అవుతే ఎవరైనా మెరిట్ ఆధారితంగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తెలంగాణ ప్రజానికానికి చెందవలసిన ఉద్యోగాలలో కోత అనేది విధించబడుతుంది. తద్వారా తెలంగాణ ప్రజానికానికి అన్యాయం అనేది జరుగుతుంది. దీంతో తెలంగాణ ప్రజానికంలో ఆందోళనలు ప్రారంభమవుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ సమావేశాలు కూడా నిర్వహించబడ్డాయి. సిద్దిపేట కేంద్రంగా ఉద్యోగుల గర్జన అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఈ సమావేశానికే స్వామి అగ్నివేశ్ వంటి కార్యకర్తలు కూడా హాజరయ్యారు. తమ పూర్తి మద్దతును తెలపడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే కేసీఆర్ ఒక ప్రకటన చేయడం జరుగుతుంది. అక్టోబర్ చివరి వరకు మేము పరిశీలిస్తాం అవుతాం అంటే అక్టోబర్ చివరి వరకు ప్రభుత్వం నుండి వచ్చే సమాచారం కోసం మేము వెయిట్ చేస్తాము. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. ఒకవేళ రాష్ట్రం సిద్ధించకపోతే, రాష్ట్ర సిద్ధికి సంబంధించిన ప్రకటన రాకపోతే గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తాను అంటున్నాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి నిర్వహించబడుతున్నాయి. ఎక్కడ, సిద్దిపేట, రంగదాంపల్లి, అమరవీరుల స్తూపం వద్ద వాటి యొక్క కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి. అలాంటి క్రమంలోనే ఉద్యమం ఉధృతమవుతుంది. కేసీఆర్ అరెస్టు చేయబడుతున్నాడు. ఖమ్మం జైలుకు తరలించబడడం జరుగుతుంది. మొత్తంగా ఉద్యమం ఉధృతమవుతుంది. ప్రజానికం నుండి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచబడుతున్నాయి. అసెంబ్లీ కేంద్రంగా, పార్లమెంటు కేంద్రంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచుతున్నారు అధికార పక్షాలు. ప్రతిపక్షాలు అధికార పక్షం మీద ఒత్తిడి పెంచడంతో డిసెంబర్ 9న ప్రకటన చేస్తున్నారు. అర్ధరాత్రి 11:30 గంటలకి ఆనాటి హోంమంత్రిగా ఉన్న చిదంబరం మొదటి ప్రకటన చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క సారాంశం ఏంటి? మొదటి ప్రకటన యొక్క సారాంశాన్ని కనుక గమనిస్తే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతాము. క్రమంగా అది ఆమోదం పొంది ఏమవుతుంది, రాష్ట్ర ఏర్పాటు అనేది సాధించబడుతుంది. అంటే మనకి కావలసిన డిమాండ్కి అనుకూలమైన నిర్ణయం అనేది రావడం జరుగుతుంది. తద్వారా ఆంధ్ర రాజకీయ నాయకత్వం నుండి లాబియింగ్ జరిగింది. ఆంధ్ర రాజకీయ నాయకత్వం నుండి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడం జరుగుతుంది. ఏ విధంగా పెరిగింది?
సో ఎప్పుడైతే మొదటి ప్రకటన జరిగిందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చిదంబరం స్పష్టమైన ప్రకటన చేయడంతో ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన నిమ్మరసం తాగి ఆమరణ నిరాహార దీక్షను 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షని కేసీఆర్ ఇక్కడ విరమించడం జరుగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం నుండి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుండి ఏమవుతుంది, సుమారు 14 ఎమ్మెల్యేలు, 20 ఎంపీలు, 30 ఎమ్మెల్సీలు తమ రాజీనామా పత్రాలని ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. లాబియింగ్ కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. సో మొత్తంగా ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుంది. మొదటి నిర్ణయానికి వ్యతిరేకమైన నిర్ణయం వైపు వెళ్ళడం జరుగుతుంది. మరి అలాంటి నిర్ణయం ఎప్పుడు ప్రకటించబడింది? దీన్ని మనం చరిత్రలో 2వ ప్రకటన, చిదంబరం 2వ స్టేట్మెంట్గా పిలవడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఇచ్చాడు? 2009 డిసెంబర్ 23 అనగానే ఇది బుధవారం అవుతుంది చూడండి. సో బుధవారం రోజున 2వ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 2వ స్టేట్మెంట్ యొక్క సారాంశం ఏంటి? మొదటి స్టేట్మెంట్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏమవుతుంది ఇక్కడ? దీని ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించబడుతుంది అంటున్నాం. కాబట్టి అసెంబ్లీ ఒప్పుకునే లేదు, రాష్ట్రం ఏర్పడేది లేదు అనే భావన ప్రజల్లో కలవడంతో ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి, ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి, నిరసనలు మరింత ఉధృతం కావడం జరుగుతుంది. మరి ఇలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? దాన్ని చర్చించడం కోసం ఏమవుతుంది, ఆనాటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే తెలంగాణకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరుగుతుంది. మరి జానారెడ్డి ఇంటికి ఎవరు వెళ్ళారు, ఏ విధమైన చర్చలు జరిపారు? ఆ చర్చల సామరస్యం ఫలితంగానే మనకి కావలసిన టీజేఏసీ అనేది ఆవిర్భావం జరుగుతుంది. మొత్తంగా ఎవరిని? కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ను వెంటబెట్టుకొని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. చర్చలు జరుపుతాడు. ఎందుకు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాల్సి వచ్చింది? మరి ఏం చేస్తే ముందుకు వెళ్ళాలి? ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి? ఏ విధంగా ప్రభుత్వంతో మంతనాలు జరపాలి? ఇలాంటి చర్చలు అనేవి అక్కడ జరిగాయి. అంతేకాకుండా అదే సమయంలో వీరు అనేక రాజకీయ, ఉద్యోగ, ప్రజా సంఘాలతో కూడా సంప్రదింపులు జరిపారు. తదుపరి కార్యాచరణ ఎలా, ఏ విధమైన కార్యక్రమాలని ఎక్కడ, ఎవరి నాయకత్వంలో నిర్వహించాలి, ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, మనకు కావలసిన డిమాండ్ను సాధించుకోవాలి, అలాంటి చర్చలు వీరితో సంప్రదింపులు జరిపారు. మొత్తంగా 2009 డిసెంబర్ 24న బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో గల కళింగా భవన్ కేంద్రంగా ప్రొఫెసర్ కోదండరాం రాజనీతి శాస్త్రానికి సంబంధించి, పొలిటికల్ సైన్స్కు సంబంధించి ప్రొఫెసర్ కోదండరాం, ఇతన్ని మనము ముద్దసాని కోదండరామి రెడ్డి అంటాం. మంచిర్యాల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సమావేశం నిర్వహించబడడం జరుగుతుంది. ఈ సమావేశంలోనే మనకి కావలసిన సంస్థ తెలంగాణ రాజకీయ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, దాన్ని మనం ఏమంటున్నాం? టీజేఏసీ అంటున్నాం చూడండి. సో టీజేఏసీ అనేది ఏర్పడింది. దీని పూర్తి పేరు ఏమవుతుంది? తెలంగాణ రాజకీయ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అంటున్నాం. సో మరి దీనికి కన్వీనర్గా ఎవరు నియమించబడ్డారు? దీనికి కో కన్వీనర్గా ఎవరు నియమించబడ్డారు? గమనిస్తే ఎగ్జామ్ దృష్టిలో కూడా ఇదే ఇంపార్టెంట్ చూడండి. కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరాం అంటున్నాం, కో కన్వీనర్గా మల్లేపల్లి లక్ష్మయ్య అంటున్నాం. మరి ఎవరి మల్లేపల్లి లక్ష్మయ్య? సో దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తుల్లో మల్లేపల్లి లక్ష్మయ్య ఒకరు. ఇతడు దళిత పక్షం అనే వ్యాస సంకలనాన్ని రాయడం జరుగుతుంది. దళిత పక్షం అంటున్నాం, ఇది ఒక వ్యాస సంకలనం అవుతుంది. మరి ఈ వ్యాస సంకలనం యొక్క ఉద్దేశం ఏంటి అంటే దళిత వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి యొక్క పరిష్కారాలు ఇందులో చర్చించబడ్డాయి. దళిత చైతన్యం గురించి వ్యాసాలు అనేవి రాయబడడం జరుగుతుంది. దళిత పక్షం అంటున్నాం. ది సెంటర్ ఫర్ దళిత్ అనే అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం కావలసిన నైపుణ్య శిక్షణ అందులో అందించబడుతుంది. సో ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యాస సంకలనాలు రాసిన వ్యక్తి మల్లేపల్లి లక్ష్మయ్య. ఇతడు మల్లేపల్లి రాజం ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశాడు. సో దీని ద్వారా అనేక పుస్తకాలు, ప్రొఫెసర్ జయశంకర్కు సంబంధించిన అనేక పుస్తకాలు ప్రజానికానికి అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అతడే మనకి మల్లేపల్లి లక్ష్మయ్య కో కన్వీనర్గా నియమించబడ్డాడు. ఎప్పుడైతే ఈ టీజేఏసీ ఏర్పాటు చేయబడిందో అందులో మద్దతుదారులుగా, అందులో భాగస్వాములుగా ఆనాటి 6 పార్టీలు చేరడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 3 పార్టీలు ఉంటాయి.
అప్రధానంగా మరో 3 పార్టీలు ఉంటాయి చూడండి. అంటే కీలకంగా పాత్ర పోషించినవి, అధికార పక్షంలో ఉన్నవి, ప్రతిపక్షంలో ఉన్నవి, అదేవిధంగా ప్రజాపక్షంలో ఉన్న పార్టీలు కావాలి. ఇక్కడ 3 కనబడతాయి చూడండి. ఒకటి టీఆర్ఎస్ అంటున్నాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ప్రధానంగా ఏర్పడుతుంది, దానికోసమే పోరాడినట్టుగా ఉంది కాబట్టి ఇది అందులో ప్రధాన భాగస్వామిగా చేరింది. అదేవిధంగా టీడీపీ అంటున్నాం, తెలుగుదేశం పార్టీ అన్నాం. 1982 మార్చి నాటికి ఎన్టీ రామారావు చేత ఏర్పాటు చేయబడింది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా, రీజనల్ పార్టీగా చరిత్రలో నిలబడింది టీడీపీ పార్టీ అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ అంటున్నాం. మొదటి నుండి కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ ఆంధ్రతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి సంబంధించి ప్రతి దశలో ఇది మనకు కనబడుతుంది. కాంగ్రెస్ అంటున్నాం. ఈ కాంగ్రెస్ కూడా మనకు అందులో భాగస్వామిగా చేరడం జరుగుతుంది. 4వ పార్టీని గమనిస్తే సిపిఐ అంటున్నాం. 5వ పార్టీని గమనిస్తే బీజేపీ అంటున్నాం. 6వది న్యూ డెమోక్రసీ అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖమ్మం కేంద్రంగా కేసీఆర్ అరెస్టు చేయబడినప్పుడు నిరసన కార్యక్రమాలని, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది న్యూ డెమోక్రసీ. సో మొత్తంగా ఈ టీజేఏసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తన మద్దతుని ఉపసంహరించుకోవడం జరిగింది. ఎప్పుడు ఉపసంహరించుకుంది? 2010 ఫిబ్రవరి 19న టీజేఏసీ నుండి కాంగ్రెస్ బయటికి వచ్చింది. ఎందుకు బయటికి వచ్చింది? ఈ విషయం గమనించండి. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మనం నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే ఇందులో ఎందుకు ఉంటుంది అది? కాబట్టి కొద్ది సంశయనం ఆలోచించండి, కొద్దిసేపు ఆగండి, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఆగండి. కానీ టీజేఏసీ వెంటనే రాష్ట్ర ఏర్పాటు జరగాలి అని కేంద్రము ఇటు రాష్ట్రానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే మీన్స్ ఆ డిమాండ్ లక్ష్య సాధన కోసం ప్రజానికాన్ని సమూహపరుస్తూ ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో క్లియర్గా అది బయటికి రావడం జరుగుతుంది 2010 ఫిబ్రవరి 19వ తేదీన. అలాంటి క్రమంలోనే 2009 డిసెంబర్ 30న తెలంగాణ రాజకీయ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కేంద్రంతో ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అలాంటి ప్రయత్నాలలో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ బంద్కి పిలుపునిస్తుంది. ఇదే టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన మొట్టమొదటి కార్యక్రమం. మరి ఈ టీజేఏసీకి కన్వీనర్గా ఉన్న కోదండరాం రాజనీతి సంబంధించిన ప్రొఫెసర్ కాబట్టి అతనికి ఉద్యమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలను కొనసాగించాలి, ఏ విధంగా ప్రజా చైతన్యాన్ని ఒక ఉద్యమంగా మలచాలి అనే అవగాహన ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఈ టీజేసీ ఆధ్వర్యంలోనే ఉద్యమాన్ని నిర్మించడానికి కావలసిన విధి విధానాలు, కార్యక్రమాలు అనేవి రూపొందించబడ్డాయి. మరి ఏ రూపంలో ఆ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి? సో ఇలాంటి క్రమంలో ఏంది, అప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని అనేక ప్రాంతీయ స్థాయిలో సంస్థలు ఏర్పడ్డాయి. వివిధ వర్గాల సమూహంగా వివిధ రకాల జేఏసీలు కూడా నిర్మించబడ్డాయి. మరి ఇండివిజువల్గా ఉంటే ఉద్యమ లక్ష్యం అనేది నెరవేరదు. కాబట్టి అందరినీ ఐక్యపరచాలి. అందరితో మంతనాలు చేశారు. అన్ని జేఏసీలు కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. అన్నీ ఒకే తాటి మీద ఉండి లక్ష్య సాధన కోసం పాటుపడాలనే నిర్ణయానికి రావడం జరిగింది. తద్వారా టీజేఏసీ ఏర్పడగానే అందులో అవి భాగస్వాములుగా జాయిన్ కావడం జరిగింది. మరి అలా భాగస్వాములైన పార్టీలను కనుక గమనిస్తే, అలా భాగస్వాములైన జేఏసీలను కనుక గమనిస్తే, ఒకటో జేఏసీ పొలిటికల్ జేఏసీ అంటున్నాం. సో ఈ పొలిటికల్ జేఏసీని ఎవరు ఏర్పాటు చేశారు? సో పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసింది వి ప్రకాష్ అంటున్నాము. ఇతన్నే వీరమల్ల ప్రకాష్. సో వి ప్రకాష్ దీనికి చైర్మన్గా, మనకి కన్వీనర్గా కనబడవచ్చు. చూడండి, దీన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది వి ప్రకాష్ అంటున్నాం. ఫోరం ఫర్ హైదరాబాద్ అంటున్నాం. మరి ఈ జేఏసీని ఎవరు ఏర్పాటు చేశారు? గమనిస్తే రమా మేల్కోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అంటున్నాం. ఈ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? విజయేందర్ రెడ్డి అంటున్నాం. అదే క్రమంలో మాల మహానాడు అంటున్నాం. సో ఈ మాల మహానాడును ఏర్పాటు చేసింది అద్దంకి దయాకర్ అంటున్నాం. డాక్టర్ జేఏసీ అంటున్నాం. డాక్టర్ జేఏసీ మనకి బూర నర్సయ్య గౌడ్ అంటున్నాం. ఇతడు ఉద్యమ కాలంలో జేఏసీ నిర్వహించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్పంచుకుంటూ డాక్టర్ల యొక్క వృత్తిని వారి యొక్క ధర్మాన్ని అనుసరించడం జరుగుతుంది. పాలిక్లినిక్ వంటి కార్యక్రమాలను కూడా కొనసాగించారు. వైద్య గర్జనను కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అలాంటి డాక్టర్ జేఏసీ బూర నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పడింది. న్యాయవాదుల జేఏసీ అంటున్నాము. ఎం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. అంటే లాయర్ యొక్క జేఏసీ, లాయర్ల యొక్క సమూహం ఎం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంటాం. శ్రీనివాస్ గౌడ్. ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ.
ఎవరు ఏర్పాటు చేయబడింది? ప్రొఫెసర్ లక్ష్మణ్ అంటున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక అంటున్నాం. ఈ వేదికను ఏర్పాటు చేసిన వ్యక్తి మల్లేపల్లి లక్ష్మయ్య అంటున్నాం. అలాంటి క్రమంలోనే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అంటున్నాం. ఈ తెలంగాణ లెక్చరర్స్ ఫోరాన్ని ఏర్పాటు చేసింది కె వెంకటస్వామి అంటున్నాం. తెలంగాణ ఉద్యోగుల సంఘం అంటున్నాం. తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని సి విఠల్ ఏర్పాటు చేశాడు. సి విఠల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముస్లిం జేఏసీ అంటున్నాం. ముస్లిం వర్గాలు కూడా ఉద్యమంలో పాలు పంచుకున్నాయి. సో అలాంటి ముస్లిం జేఏసీకి ఎంఏ బాసిత్ అంటున్నాం. ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ అంటున్నాం. ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణను ఎవరు ఏర్పాటు చేశారు? లతీఫ్ ఖాన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇలా అనేక సంస్థలు, అనేక జేఏసీలు కూడా టీజేఏసీలో భాగస్వాములు అయ్యాయి. వాటితో పాటుగా వివిధ వర్గాలకు సంబంధించి కూడా లంబాడ హక్కుల పోరాట సమితి అంటున్నాం. సో లంబాడులు లేదా గిరిజన సమూహాలు కూడా ఇందులో పాలు పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా లంబాడులు, ఎవరిని? లంబాడులని మనం చరిత్రలో ఏమంటున్నాం? సుగాలి అంటున్నాం. చూడండి, సో సుగాలి అంటున్నాం. అదేవిధంగా బంజారా అంటున్నాం. చూడండి, సో బంజారా, లంబాడా అంటున్నాం. చూడండి, ఈ లంబాడులో నివసించే ప్రదేశాలను మనం ఏమంటున్నాము? తండాలు అంటున్నాం. చూడండి, అదే చెంచులో నివసిస్తే పెంటలు అంటున్నాం. చూడండి, కోయిల నివసిస్తే గూడాలు అంటున్నాం. అలాగే ఈ లంబాడ సమూహానికి సంబంధించి లంబాడ హక్కుల పోరాట సమితిని బెల్లయ్య నాయక్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటున్నాం. ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? డిపి రెడ్డి ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీఎన్జిఓ అసోసియేషన్ అంటున్నాం. దేవి ప్రసాద్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవి ప్రసాద్ ఈ టీఎన్జిఓ అసోసియేషన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు, ఆర్టీసీ కార్మికుల ద్వారా ఏర్పడింది ఆర్టీసీ జేఏసీ అంటున్నాం. మరి ఆర్టీసీ జేఏసీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఎవరు? డి ఆనందం అంటున్నాం. సింగరేణి జేఏసీ అంటున్నాం. సింగరేణి కార్మికులు అన్నాం. ఈ సింగరేణి కేంద్రంగా మొదటిసారిగా బొగ్గు అనేది గుర్తించబడడం జరుగుతుంది. సింగరేణి జేఏసీకి ఎండి మునీర్ అంటున్నాం. ఎండి మునీర్ ఆధ్వర్యంలో ఇవి జేఏసీలుగా అవతరించాయి. అవి టీజేఏసీలో భాగస్వామ్యంగా మారడం జరుగుతుంది. టీజేఏసీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో తమ వంతు మద్దతుని అందించడం జరుగుతుంది. అదే నిరాహార దీక్షల రూపంలో కానీ, ఉద్యోగాలను విధులను బహిష్కరించే రూపంలో కానీ తమ మద్దతును అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఈ మల్లేపల్లి లక్ష్మయ్య ఏమంటున్నాం? కో కన్వీనర్గా ఉన్న వ్యక్తి మరి ఎలాంటి పాత్రను పోషించడం జరుగుతుంది గమనిస్తే, అతడు టీజేఏసీలో క్రియాశీలక సభ్యుడిగా ఉంటూనే, కో కన్వీనర్గా ఉంటూనే దళిత వర్గాన్ని ఉద్ధరించే చర్యలు చేపట్టడం జరుగుతుంది. దళిత వర్గాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చే అనేక రకాల చర్యలు చేపట్టాడు మల్లేపల్లి లక్ష్మయ్య. జనగామ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, పెద్దపల్లి జిల్లాలోని జనగామ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మల్లేపల్లి లక్ష్మయ్య అవుతున్నాడు. ఇతడే దళిత పక్షం అనే వ్యాస సంకలనాన్ని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. మరి ఈ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది అంటే దళితుల హక్కుల కోసం పోరాటాలు చేయడం జరుగుతుంది. మరి ఎలాంటి హక్కుల కోసం? దళితులకు కావాల్సిన హక్కుల కోసం ఏంటి అంటే, అనాదిగా భారతీయ సమాజంలో గమనిస్తే, హిందూ సామాజిక వ్యవస్థలో గమనిస్తే దళిత వర్గాలు వివిధ రకాల దురాచారాల వల్ల వివిధ రకాలుగా దోపిడీకి గురి అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భూస్వాముల వల్ల, ముఖ్యంగా దేశ్ముఖుల వల్ల, ముఖ్యంగా బలమైన వర్గాల చేత వాళ్ళు దోపిడీకి గురి అవుతున్నారు. ఎలాంటి దోపిడీకి గురి అవుతున్నారు? ఒక అంటరానితనానికి గురి కావడం జరుగుతుంది. అంటరానితనము అంటున్నాము, అన్టచబిలిటీ అంటున్నాం. రెండు, సమాజపరంగా ఉన్న ఉమ్మడి ఆస్తులను ఉపయోగించడంలో కూడా వీళ్ళు వివక్షతను ఎదుర్కొంటున్నారు. నీటిని తీసుకోవడం కానీ, సాధారణ మార్కెట్ను ఉపయోగించడం కానీ, అలాంటి వాటికి వీళ్ళకు పర్మిషన్ లేదు. అలాంటి సమస్యల పట్ల వాళ్ళలో అవేర్నెస్ నింపాలి. రెండు, మూడోది కనుక గమనిస్తే, సో విద్యాపరంగా కూడా వీళ్ళు వెనుకబడి ఉండడం జరుగుతుంది. రాజకీయంగా వీరికి ఆనాటి అంబేద్కర్ అనేక అంశాలను పొందుపరచడం జరిగింది. ఆ హక్కులను సాధించడం ద్వారా, రాజకీయంగా ప్రసాదించబడిన అంశాలను పొందడం ద్వారా వాళ్ళు ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ఆ అంశాల పట్ల వాళ్ళలో చైతన్యాన్ని నింపాలి. దానికోసమే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ని ఏర్పాటు చేశాడు. దళిత వర్గాన్ని చైతన్యం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా మల్లేపల్లి రాజం ట్రస్ట్ని ఏర్పాటు చేశాడు. ఈ మల్లేపల్లి రాజం ట్రస్ట్ దేనికి సంబంధించింది? దళిత వర్గాలను ఉద్ధరించడంతో పాటుగా అసలు ఈ తెలంగాణ ఉద్యమం ఎందుకు జరుగుతుంది, ఉద్యమంలో సందర్భంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, తద్వారా ప్రజానికం ఏ విధంగా దాన్ని ప్రతిస్పందించాలి, ఎక్కడ
అన్యాయం జరుగుతుంది, ఎక్కడ దోపిడీ జరుగుతుంది, ఎక్కడ వివక్ష జరుగుతుంది, అలాంటి అంశాలని ప్రజానికానికి తేటతెల్లం చేసే క్రమంలో అనేక పుస్తకాలు అంటే దానికి సంబంధించి ప్రస్తావించబడిన పుస్తకాలని ముద్రించి ప్రజానికానికి అందించే ప్రయత్నం చేసింది ఈ మల్లేపల్లి రాజం ట్రస్ట్. మరి ఈ ట్రస్ట్ ద్వారా అత్యధికంగా ముద్రించబడి ప్రజానికానికి అందించబడిన పుస్తకమే తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అంటున్నాం. మరి ఎవరు రాశారు ఇది? ప్రొఫెసర్ జయశంకర్ రాశారు. తెలంగాణ భావజాల పితాగా పిలువబడే ప్రొఫెసర్ జయశంకర్ రాయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. ఆ పుస్తకాన్ని ముద్రించి అది ప్రజానికానికి అందించే ప్రయత్నం చేసింది తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సాధించడం కోసం. సో ఇలాంటి వ్యూహాలను అనుసరిస్తుంది, ఉద్యమాలను అనుసరిస్తుంది, నిరసన రూపాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. మరి అలాంటి ఉద్యమ పరంపర ఏంటి? సో ఉద్యమాలలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలను రూపొందించింది, ఏ విధంగా ఎక్కడ నిర్వహించింది, ప్రజానికాన్ని ఏ విధంగా సమీకరించింది, ఆ విషయాన్ని గమనిస్తే సో ఉద్యమాలలో భాగంగా మనం గమనించవచ్చు వంటా వార్పు అంటున్నాం. చూడండి, సో వంటా వార్పు అంటున్నాం. మరి వంటా వార్పు ఎప్పుడు నిర్వహించబడింది? 2010 ఫిబ్రవరి 3న నిర్వహించబడడం జరుగుతుంది. వంటా వార్పు అంటున్నాం. రెండోది గమనిస్తే మానవహారం అంటున్నాం. మానవహారాన్ని గమనిస్తే 2010 ఫిబ్రవరి 4వ తేదీన మానవహారాన్ని నిర్వహించడం జరుగుతుంది. కొవ్వొత్తుల ర్యాలీ అంటున్నాం. క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీ అంటున్నాం. ఈ కొవ్వొత్తుల ప్రదర్శన ఎప్పుడు జరిగింది? 2010 ఫిబ్రవరి 10న నిర్వహించబడడం జరుగుతుంది. కొవ్వొత్తుల ర్యాలీ అంటున్నాం. టీజేఏసీ బస్సు యాత్ర అంటున్నాం. మరి టీజేఏసీ బస్సు యాత్ర ఎప్పుడు నిర్వహించబడింది? గమనిస్తే 2010 మార్చ్ 21 నుండి 23 మధ్య నిర్విమానంగా మనకు టీజేఏసీ బస్సు యాత్ర అనేది నిర్వహించబడింది. తద్వారా తెలంగాణ ప్రజానికానికి ఉద్యమ భావజాలాన్ని, ఉద్యమ ఉద్దేశాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు, ప్రజానికాన్ని సమీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. సహాయ నిరాకరణ అంటున్నాం. చాలా ఇంపార్టెంట్. 1920లో గాంధీ నాయకత్వంలో జాతీయోద్యమంలో ప్రారంభించబడిన సహాయ నిరాకరణ, ఆ సందర్భంలో గాంధీజీ అనుసరించిన విధానాలు, అందులో కొన్ని విధానాలని ఇక్కడ కూడా అనుసరించడం జరుగుతుంది. సహాయాన్ని ప్రభుత్వానికి నిరాకరించడానికి వివిధ రకాల మార్గాలను ఎంచుకున్నారు. మరి ఎలాంటి మార్గాలను ఎంచుకున్నారు? ఒక పెన్ డౌన్ మార్గాన్ని ఎంచుకున్నారు. పెన్ డౌన్. అదేవిధంగా టూల్స్ డౌన్ అంటాం. టూల్స్ డౌన్ అంటున్నాం. అదేవిధంగా చాక్ డౌన్ అంటున్నాం. చాక్ డౌన్ అంటున్నాం. అదేవిధంగా మాస్ డౌన్ అంటున్నాం. ఇలాంటి విధానాలను అనుసరించారు. ఎలాంటి టికెట్లు కొనకుండా టికెట్టు లేని ప్రయాణాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. విధులను బహిష్కరించే విధానాన్ని ప్రోత్సహించారు. విధులను బహిష్కరించమంటే విధులకు వెళ్తారు కానీ నిర్వహించారు. ఆ సందర్భంలో పెన్ డౌన్ ఉద్యోగులు నిర్వహిస్తారు, టూల్స్ డౌన్ కార్మికులు నిర్వహిస్తారు, చాక్ డౌన్ ఉపాధ్యాయులు నిర్వహిస్తారు, మాస్ డౌన్ జర్నలిస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి జాతీయవాద ఉద్యమానికి సంబంధించిన భావనల్ని మన దగ్గర కూడా అనుసరించడం జరిగింది. దానికి పెట్టిన పేరే సహాయ నిరాకరణం అంటున్నాం. మరి అలాంటి సహాయ నిరాకరణం ఎప్పుడు? 2011 ఫిబ్రవరి 17 నుండి మార్చి 4 మధ్య ఎన్ని రోజులు? 16 రోజులు నిర్విమానంగా కొనసాగడం జరుగుతుంది. టీజేఏసీ నిర్వహించిన కార్యక్రమాలలో మొట్టమొదటి బృహత్తర కార్యక్రమంగా మనము సహాయ నిరాకరణ ఉద్యమాన్ని భావించవచ్చు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటున్నాం. అదేవిధంగా పల్లె పట్టాలపైకి అంటున్నాం. ఈ కార్యక్రమం సహాయ నిరాకరణంలోనే భాగంగానే కొనసాగింది. పల్లె పట్టాలపైకి. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు? రైల్వేలు అనేవి కేంద్రం ఆధీనంలో ఉంటాయి. తద్వారా వాటికి డిస్టర్బెన్స్ కలిగించడం ద్వారా ఆర్థిక నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. తద్వారా కేంద్రం ఈ అంశంపై అటెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే సింపుల్, ఈ అంశాన్ని కేంద్రం దృష్టిలోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. 2011 మార్చి 1వ తేదీన మిలియన్ మార్చ్ అంటున్నాం. మిలియన్ అనగానే 10 లక్షల మంది తెలంగాణ ప్రజానికాన్ని ఒకే సందర్భానికి, ఒకే ప్రదేశానికి తీసుకురావాలి. ఆ జనసంద్రాన్ని చూస్తేనే ప్రభుత్వానికి భయం కలగాలి. తద్వారా ఆ ప్రజా సమూహం ఎందుకు సమీకరించబడింది, ఏ డిమాండ్ ప్రాతిపదికన సమీకరించబడింది, ఏ సమస్య ప్రాతిపదికన అది సమీకరించబడింది, అట్లు ఇటు కేంద్రం, అటు రాష్ట్రం, అటు యావత్ ప్రపంచం చూసే విధంగా ఈ కార్యక్రమం అనేది రూపొందించబడింది 2011 మార్చి 10వ తేదీన. మరి ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చింది? ఈజిప్ట్ కేంద్రంగా జరిగిన తెహ్రీ చౌక్.
సో ఈ తెహ్రీ చౌక్ సంఘటన ఆధారితంగా తీసుకున్నారు. ఈ తెహ్రీ చౌక్ సంఘటనను ప్రభావితం చేసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే తెలంగాణ మార్చ్ 2011 మార్చి 10న నిర్వహించబడింది. ఈ సందర్భంలోనే గనికపాటి నరసింహారావు ఈ జనసంద్రాన్ని చూస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల తెలంగాణ ఎద్దులు ట్యాంకు బండుపై పరిగెడుతున్నాయి, వీటి వల్ల ఎలాంటి హాని విగ్రహాలకు ఉండబోదు అని ప్రకటించడం జరుగుతుంది. సో ఇది మిలియన్ మార్చ్కి సంబంధించి. అలాంటి క్రమంలోనే సకల జనుల సమ్మె అంటున్నాం. మనం జాతీయోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని గమనిస్తే క్విట్ ఇండియా ఉద్యమం చివరి ఉద్యమంగా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చిందో అలాంటి ఒత్తిడే ఇక్కడ సకల జనుల సమ్మె కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆల్ పీపుల్ స్ట్రైక్ అంటున్నాం. అంటే తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని సబ్బండ వర్గాలు, అంటే కులపరమైన వర్గాలు, రాజకీయ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు, ఉద్యోగ వర్గాలు, కార్మిక వర్గాలు, సింగరేణి వర్గాలు, ఆర్టీసీ వర్గాలు, న్యాయవాద వర్గాలు, వైద్యార్థి వర్గాలు, ఇలా అన్ని సమూహాలు మొత్తం ఒకే సమూహం ఒకే ఉద్యమంలోకి వచ్చాయి. దాన్ని మనము ఆల్ పీపుల్ స్ట్రైక్ అంటున్నాం. మరి ఎప్పుడు నిర్వహించబడింది? 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 మధ్య నిర్విమానంగా 42 రోజులు నిర్వహించబడుతుంది. మొత్తం టీఏజీ నిర్వహించిన కార్యక్రమాలలో సుదీర్ఘంగా కొనసాగిన ఉద్యమంగా మనము సకల జనుల సమ్మెను గుర్తించవచ్చు. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఏంటి ఎగ్జామ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటిది? వీటిని ఇలాగే ఇస్తాడు చూడండి. అతడు టీఏజీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన కార్యక్రమాలు క్రింద ఇవ్వబడ్డాయి, వాటి కాలం ఆధారంగా వాటిని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. లేదు, ఒక సంఘటన ఇచ్చి ఒక ఉద్యమాన్ని ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వమనవచ్చు. లేదు, ఒకే సంఘటన లోతుగా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం అడిగే క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయంటే అతడే 4 స్టేట్మెంట్ ఇచ్చి వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో పెట్టమంటాడు. బాగా గమనించండి. అదే క్రమంలో తెలంగాణ మార్చ్ అనేది నిర్వహించబడింది. మరి ఎప్పుడు నిర్వహించబడింది? 2012 సెప్టెంబర్ 30న నిర్వహించబడడం జరుగుతుంది తెలంగాణ మార్చ్. టీజేఏసీ నిర్వహించిన గొప్ప కార్యక్రమాలలో ఇది కూడా ఒకటే అవుతుంది. సడక్ బంద్ అంటున్నాం. సడక్ అంటే రోడ్డును బ్లాక్ చేయాలి, తద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి, అటెన్షన్ని క్రియేట్ చేయాలి. కాబట్టి సడక్ బంద్ అంటున్నాం. ఎప్పుడు నిర్వహించబడింది? 2013 మార్చ్ 21న నిర్వహించబడడం జరుగుతుంది సడక్ బంద్. సంసద్ యాత్ర అంటున్నాం. ఈ సంసద్ యాత్ర ఎన్ని రోజులు? 2 రోజుల కార్యక్రమంగా కొనసాగడం జరిగింది. 2013 ఏప్రిల్ 27 నుండి 29 2 రోజుల కార్యక్రమంగా సంసద్ యాత్ర అనేది నిర్వహించబడింది. చలో అసెంబ్లీ అంటున్నాం. సో చలో అసెంబ్లీ, చలో రాజ్భవన్ విద్యార్థి న్యాయవాదుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. సో చలో అసెంబ్లీ విద్యార్థుల నేతృత్వంలో, చలో రాజ్భవన్ న్యాయవాదుల నేతృత్వంలో టీజేఏసీ నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగానే నిర్వహించబడింది. మరి అలాంటి చలో అసెంబ్లీ ఎప్పుడు చివరిగా నిర్వహించబడింది అంటే 2013 జూన్ 14వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం అనేది నిర్వహించబడింది. టీజేఏసీ సింగరేణి యాత్ర అంటున్నాం. ఆ సింగరేణి యాత్ర మనకి 2011 నవంబర్ 9వ తేదీన నిర్వహించబడడం జరుగుతుంది. సమర దీక్ష అంటున్నాం. 2013 జనవరి 27 నుండి 29 మధ్య 2 రోజుల కార్యక్రమంగా నిర్వహించబడింది సమర దీక్ష. 2010 నుండి 2014 మధ్య జరిగిన ప్రధాన సంఘటనలు. ఎందుకు వీటిని ప్రాధాన్యతగా తీసుకున్నాము అంటే టీజేఏసీ తన కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంది. మరి అలాంటి సందర్భంలో సమాజం నుండి వివిధ వర్గాల రూపంలో కానీ అవి కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి, అవి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటి యొక్క లక్ష్యం, వాటి యొక్క మద్దతు కూడా రాష్ట్ర ఏర్పాటే, వాటి యొక్క లక్ష్యం కూడా రాష్ట్ర ఏర్పాటే. కాబట్టి వాటికి కూడా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అందులో మొదటి ప్రాముఖ్యతను గమనిస్తే 2010 ఫిబ్రవరి 3న రాజకీయ జేఏసీ మొదటిసారిగా జాతీయ రహదారులపై అంటున్నాం నేషనల్ హైవేపై ఏం చేసింది? వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తద్వారా వాటిని రహదారులను నిర్బంధిస్తూ రవాణా సౌకర్యాలకు ఆటంకాన్ని కలిగించడం, తద్వారా ప్రజల యొక్క అటెన్షన్ని, ప్రభుత్వం యొక్క అటెన్షన్ని, మీడియా యొక్క అటెన్షన్ని తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సమస్యని జాతీయ వ్యాప్తం చేసే కార్యక్రమాలలో ఇది ఒకటిగా మనము భావించవచ్చు. అదే క్రమంలో 2010 ఫిబ్రవరి 7న జమాతే ఇస్లాం హింద్ సభ అంటున్నాం. ఈ జమాతే ఇస్లాం హింద్ సభ ముస్లిం వర్గాల సమక్షంలో అది నిజాం కాలేజ్ కేంద్రంగా నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి కేసీఆర్ పాల్గొనడం జరుగుతుంది. 2010 ఫిబ్రవరి 7న పొలికేకా సభ అంటున్నాం. మరి పొలికేకా సభ ఎక్కడ నిర్వహించబడింది? కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా నిర్వహించబడడం జరుగుతుంది. తద్వారా ప్రజానికానికి చైతన్యం ఇచ్చే ఉత్సాహం ఇక్కడి
ప్రజలకు అందించబడుతుంది. 2010 మార్చి 7వ తేదీన బషీర్బాగ్ క్లబ్ సమావేశం. ఈ బషీర్బాగ్ క్లబ్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబడింది గమనిస్తే, ప్రముఖ కార్టూనిస్ట్ ఎవరు? శేఖర్. ఆ శేఖర్ రాసిన పుస్తకమే గిది తెలంగాణ అంటున్నాడు. అసలు తెలంగాణ ఏంటిది, ఎందుకు ప్రజానీకంలో ఇలాంటి అసంతృప్తి ఏర్పడింది, గిది తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 2010 అక్టోబర్ 2న గన్ పార్క్ వద్ద కోయే కోటేశ్వరరావు రాసిన పుస్తకం ఏంటి? కావడి కుండల పుస్తకం ఆవిష్కరించబడింది. 2010 అక్టోబర్ 15న తెలంగాణ జాగృతి కోటి బతుకమ్మ పండుగని ట్యాంక్ బండ్పై ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. క్రమంగా తెలంగాణ ఉద్యమ కాలంలోనే తెలంగాణ ప్రతీకగా పిలువబడే బతుకమ్మ అంతర్జాతీయ ఖ్యాతిని అందించుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే. అంతేకాకుండా 2011 ఏప్రిల్ 8న జూపల్లి కృష్ణారావు తెలంగాణ ప్రజాభిమాన్ యాత్రను నిర్వహించాడు. ప్రజలలో తన వంతు చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. 2011 మే 10న ట్యాంక్ బండ్ వద్ద మొహినుద్దీన్ అంటున్నాం. కమ్యూనిస్ట్ భావజాలంలో విస్తరణలో క్రియాశీలకంగా వివరించిన వ్యక్తుల్లో మొహినుద్దీన్ ఒకడు ఉంటాడు. ఒక రావి నారాయణ రెడ్డి, ఒక బద్దం ఎల్లారెడ్డి, ఒక చంద్ర రాజేశ్వరరావు, ఒక చంద్ర పుల్లారెడ్డి లాంటి వ్యక్తుల్లో ఇతడు కూడా కనబడతాడు, ముగ్ధం మొహినుద్దీన్. అతని విగ్రహం వద్ద మిలియన్ మార్చ్ నేపథ్యాన్ని కలిగిన ఈ మిలియన్ మార్చ్ సందర్భంలో జరిగిన విగ్రహాల విధ్వంసం, మొత్తం 32 విగ్రహాలలో దాదాపు 16 విగ్రహాలు అనేవి విధ్వంసం చేయబడ్డాయి. ఆ నేపథ్యాన్ని వివరిస్తూ దిమ్మిస అనే పుస్తకం ఆవిష్కరించబడుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా గమనించాల్సింది, దిమ్మిస అనే పుస్తకం యొక్క ప్రధాన ఇతివృత్తాంతం ఏంటి, మిలియన్ మార్చ్ నేపథ్యం అనేది దాని యొక్క ఇతివృత్తాంతంగా ఉంటుంది. 2011 జూన్ 21న జయశంకర్ మరణించారు. ప్రొఫెసర్ జయశంకర్ అంటున్నా సికేఎం కాలేజ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అంటున్నాం. తెలంగాణ సిద్ధాంతకర్తగా భావించడం జరుగుతుంది. అలాంటి జయశంకర్ మరణించారు. ఇతని యొక్క ఖనన ప్రక్రియలు మనకి హనుమకొండ పద్మాక్షి ఆలయ సమీపంలో నిర్వహించబడడం జరుగుతుంది. 2011 డిసెంబర్ 16న డిఎస్పి నళిని దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంలో తన ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది ఆమె డిఎస్పి నళిని అంటున్నాం. అదే క్రమంలో 2012 మార్చి 10న మిలియన్ మార్చ్ సంగ్రామంను వివరిస్తూ రాయబడిన పుస్తకం మిలియన్ మార్చ్. ఈ మిలియన్ మార్చ్ సందర్భంలో ప్రజానికం ఏ విధంగా సమీకరించబడింది, ఎక్కడ సమీకరించబడింది, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, ఎలాంటి నిరసనలు నిర్వహించబడ్డాయి, అన్నిటిని సమూహారపరుస్తూ మిలియన్ మార్చ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరి ఎక్కడ ఆవిష్కరించారు గమనిస్తే, సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం దగ్గర ఇది ఆవిష్కరించబడడం జరుగుతుంది. అదే క్రమంలో 2012 జూలై 30న తెలంగాణ ప్రజా ఫ్రంట్ అంటుంది. ఆ పేరులోనే కనబడుతుంది చూడండి, కమ్యూనిస్ట్ లేదా సామ్యవాద భావాలకి దగ్గర తత్వాన్ని కలిగిన వ్యక్తి క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించారు. గద్దర్ని మనం చరిత్రలో అసలు పేరు ఏమంటున్నాం, గుమ్మడి విఠలరావు అంటున్నాం. 2012 సెప్టెంబర్ 30న కొండా లక్ష్మణ బాబూజీ మరణించడం జరుగుతుంది. తెలంగాణ క్రూరుడుగా పిలువబడుతున్నాడు. ఇతని యొక్క నివాసాన్ని మనము జలదృశ్యము అంటున్నాం. 2012 అక్టోబర్ 5న కొమరం భీం విగ్రహము అంటున్నాం. జల్ జంగిల్ జమీన్ అనవచ్చు. ఇలాంటి నినాదాలను వ్యాప్తి చేసే క్రమంలో గిరిజన సమూహాన్ని సైన్యంగా మార్చి నిజాంకు వ్యతిరేకంగా బ్రిటిష్కు వ్యతిరేకమైన పోరాటాలు నిర్వహించాడు మన కొమరం భీం. అలాంటి కొమరం భీం విగ్రహాన్ని 2012 అక్టోబర్ 5న ట్యాంక్ బండ్పై ఆవిష్కరించడం జరుగుతుంది. 2013 జనవరి 7న టంకశాల అశోక్ రాసిన పుస్తకం తెలంగాణ ఎందుకు ఆలస్యం అవుతుంది రాయడం జరుగుతుంది. అందులో రాజకీయపరమైన ఆర్థిక కారణాలు కూడా ఉండవచ్చు అనేవి అందులో మనకు ప్రధాన ఇతివృత్తాంతాలుగా కనబడతాయి. అదేవిధంగా 2013 మార్చి 10న పిట్టల రవీందర్ తెలంగాణ మార్చి పుస్తకం ఆవిష్కరించబడింది. 2013 ఆగస్టు 19న విభజనకు సహకరించండి, శాంతిని కాపాడండి అనే ప్రధాన డిమాండ్గా టీజేఏసీ ఇందిరా పార్క్ వద్ద శాంతి దీక్షను నిర్వహించడం జరిగింది. 2013 సెప్టెంబర్ 29న నిజాం కాలేజ్ కేంద్రంగా సకల జనుల బేరీ అనేది నిర్వహించబడింది. ప్రజానికాన్ని చైతన్యపరుస్తూ ఉద్యమంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. 2013 అక్టోబర్ 27న నిజాం కాలేజ్ కేంద్రంగా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ పోరుగర్జన సభ నిర్వహించబడింది. విశ్వ బ్రాహ్మణులు తమ వంతు మద్దతుని ఉద్యమానికి ప్రకటించడం జరిగింది. 2013 అక్టోబర్ 29న బషీర్బాగ్ క్లబ్ నందు సంపూర్ణ తెలంగాణ సాధన సదస్సు నిర్వహించబడింది. వివిధ సదస్సులు నిర్వహించడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి తమ వంతు మద్దతును ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి క్రమంలోనే చివరగా 2014 జనవరి 7న టీజేఏసీ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కోసం సంపూర్ణ తెలంగాణ సాధనా దీక్షను నిర్వహించడం జరిగింది.
సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.